ఏవండోయ్! బావున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బావుండాలని కోరుకుంటున్నానండి మరి. మరి అలాగే అందులో మేము కూడా ఉండాలి మరి. సరేనండి. ఈరోజు వీడియో ఏంటంటే అండి, పువ్వుల మొక్కలున్నాయి కదండీ మనకి చాలాను. ఆ మొక్కలు బాగా పుయ్యాలని అడిగితే బాబాయ్ ఇచ్చేయడని చెప్పాను కదా! రోజ్ మిక్స్డ్ పౌడరు. అది మన మొక్కలన్నిట్లికి ఇస్తున్నాననమాట. ఏ మాటకి ఆ మాట అండి. వేస్ట్ ఏమో అనుకున్నాను కానండి, చాలా బాగా పనిచేసిందండి ఈ పౌడరు. మొక్కలకి ఏసాకనండి పువ్వులైతే మాత్రం చాలా బాగా పూసాయన్నమాట అండి. మనకి ఉన్నాయి ఎక్కువ కనకాంబరాలు, కనకాంబరం మొక్కలు తక్కువేలండి. గులాబీ మొక్కలు ఉన్నాయి. తర్వాత మందార పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మనకి దేవుడికి అవసరమని మందారాలు మాత్రం ఎక్కువ పెంచుతున్నాను కదా! బాగా పూసినాయండి ఈ పౌడర్ వేసాకనమాట. నా నాటు గులాబీలు మాత్రం సూపర్‌గా పూస్తున్నాయి కానీ, హైబ్రిడ్ గులాబీలు ఉన్నాయి కదా! అవి 4 మొక్కలకి 2 చనిపోయాయండి. ఇంకా 2 బతికాయి. ఆ రెండాటిలకి కూడా ఏదో అప్పుడప్పుడు నెలకు 1, 2 మొగ్గలొస్తాయి అంతే అండి. నాటు వెరైటీ మాత్రం బాగానే పూస్తున్నాయండి. ఇక చూసారా బాగా ఎదిగిపోయినాయన్నమాట. ఈటిల్ని ప్రూనింగ్ చేద్దామని, తర్వాత మన బుడ్డి తొట్టులో ఉన్న మల్లెంటు, ఆహ్, శంఖం పూల మొక్కకి ఇలా చుట్టాం కదండీ అందంగా పూస్తాయి పువ్వులని. అదోటండి. వీటన్నిటికి తలకో స్పూన్ వేసేసానండి చక్కగా. ఫుడ్ ఎట్టాననమాట మన మొక్కలకి. ఇది తినేసండి. అంటే ఈ వీడియో చేసి చాలా రోజులైందండి. ఒక 10 రోజులకి మాత్రం రిజల్ట్స్ బాగా కనిపించిందనమాట. అంటే అది గులాబీ మొక్కలకి మాత్రమే కదండి. పువ్వులు పూసే మొక్కలకి ఎట్లికైనా కూడా ఈ రోజ్ మిక్స్డ్ పౌడర్ ఇవ్వచ్చనమాట. నాకైతే రిజల్ట్స్ బాగా కనిపించాయండి. మీకు ఎవరికన్నా ఒకవేళ మొక్కలకి ఎయ్యాలనుకుంటే మాత్రం వేసుకోండి చక్కగా తెచ్చుకొని. 50 రూపీస్ తీసుకుంటున్నారండి ఒక బాక్సు. పువ్వులైతే మాత్రం చాలా బాగా పూసాయండోయ్. చెప్పాను కదా 10 డేస్ అయినాక పెట్టానండి వీడియో అని. దీని తర్వాత నాకు మాత్రం చాలా మందార పూలు వచ్చాయన్నమాట. మీకు అప్పుడప్పుడు షార్ట్ వీడియోలో కూడా పెట్టి చూపించాను కదండి పూలు వచ్చి బాగున్నాయి. కుండీల్లో ఉన్న నాటు గులాబీలు బాగా ఎదిగిపోయినాయండి. కొమ్మలు చిందరవందరగా వచ్చేసాయి అనమాట. ఎక్కువ కొమ్మలైనా బలం సరిపోదు కదండి. అంటే పెట్టిన తొట్టి బాగా చిన్నది కదండి కుండి. అందుకని బలం చాలదు కదా, అందుకు పైకి వచ్చిన కొమ్మలన్నీ కట్ చేసేద్దామని అనుకుంటూ పింక్ కలరే కట్ చేశానండి. ఈ రెడ్ కలరే ఇంకా మొగ్గలు ఉన్నాయి కదా అని ఆలోచించా. మళ్ళీ తర్వాత ఏమనిపించిందంటే, అలా చూస్తూ ఉంటే ఉంటానే ఉంటాయి, ఎందుకు వచ్చింది ఒకసారి 3 క్రాఫ్ వేసేసామనుకోండి మొక్కలకి మళ్ళీ ఒకసారి ఎదుగుతాయి అనమాట. మళ్ళీ ఒకదానికోసారి ఎందుకులే అని వేసేసానండి. ఈ కత్తిరి పెట్టుకుని మా మొక్కలకి క్రాఫ్ వేసాను అనమాట. చక్కగా బేబీ కటింగ్ వేసానండి. చూసారా? కుండీల్లో ఉన్న మొక్కలకండి ప్రూనింగ్ చాలా అవసరం అనమాట. ఎక్కువగా ఎదిగిపోయినాయి అనుకోండి పాపం బలం సరిపోక పువ్వులైనా కాయలైనా సరిగ్గా రావన్నమాట అండి. అందుకని ప్రూన్ చేసుకోవాలి. ఏ మొక్కలైనా సరే చెట్లు ఎదిగే ప్లేస్ ఉందనుకోండి ఎదగనివ్వచ్చు. అదే మొక్కలుగా ఉన్నప్పుడైతే మాత్రం ప్రూన్ చేసుకోవాలన్నమాట. మనం ప్రూనింగ్ చేసే కొద్దీ చిన్న చిన్న కొమ్మలు వచ్చి మొగ్గలు ఎక్కువ వచ్చి పువ్వులు పోస్తాయండి. ఈ గులాబీ మొక్కల్లో నేను నాటాక ఇది 3వసారి ప్రూన్ చేశాను అనమాట అండి. చాలా బాగా పూలు వస్తున్నాయండి. మంచి వాసన వస్తాయండి చక్కగా నాటు గులాబీలు. ఉండటానికి 1, 2 రోజులే ఉంటాయి పువ్వులు కానండి. చాలా అందంగా ఉంటాయి అనమాట. హైబ్రిడ్ అయితే ఒక వారం రోజులు ఉంటాయి కానీ మనకేమో సరిగ్గా పూయవండి. మనం ఎంత శ్రద్ధ చేసినా పూయవు, మరి ఎందుకో తెలీదు. కొన్ని మొక్కలకండి మనం ఎంత చాకరీ చేసి ఎన్ని ఫుడ్ పెట్టినా కూడా మనకి రిజల్ట్స్ మాత్రం సరిగ్గా ఇవ్వండి బాబు. అందులో మొట్టమొదటిది ఈ నాటు కదండి, హైబ్రిడ్ గులాబీలు ఉంటాయి చూసారా, అవి అనమాట. అన్నీ బాగానే వస్తాయి కానీ మన దగ్గర హైబ్రిడ్ గులాబీలు మాత్రం చాలా నిరాశపరుస్తూ ఉంటాయి అనమాట. అందుకే అండి చిరాకు వచ్చి మానేసాను. వాటికన్నా కూడా బెటర్ ఏంటంటే అండి, క్రేపర్ ఉంటాయి కదండి వెరైటీస్, అదే అండి తీగజాతి మొక్కలు, అవి చాలా బెటర్ అనమాట. బాగా పూలు వస్తాయి. అయ్యో ఏంటి గంగక్క పూలు ఉండగా కోసేసావు అని అంటారా? మొగ్గలేమి లేవులేండి, ఉన్నాయి 2 పువ్వులే ఆ కొమ్మలకి. ఆ 2 పువ్వులు కోసి దేవుడికి పెట్టేద్దాంలే అన్నట్టుగా కట్ చేసేసానండి. పాపం మొక్కను కట్ చేస్తే ఎంత బాధపడతాయో కదా, మనకి చిన్న ముళ్ళు గుచ్చుకునేటప్పటికి అబ్బా అనుకుంటాం. పాపం మొక్కలకు కూడా ప్రాణం ఉంటదండోయ్. అయినా కానీ కొన్నిసార్లు తప్పదనమాట. మర్చిపోయానండి, ఎప్పుడో దాదాపు ఒక 4, 5 నెలల పైన అవుతుందండి. గోరింటాకు విత్తనాలు తీసుకొచ్చి వేసానండి ఎప్పుడో. నేనేమనుకున్నానంటే 2, 3 నెలలు పోయాక నెతికానండి, ఎక్కడా దొరకలేదు. అయ్యో అయ్యి విత్తనాలు చెట్టు నుంచే తెచ్చేసాను కానీ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయి పని చేయలేదేమో, రావట్లేదు అనుకుని వదిలేసి మర్చిపోయాను కూడానండి అట్ల మాట. మొన్న ఎందుకో అవతల పక్కకి వెళ్ళానండి క్లీన్ చేద్దాం అన్నట్టు.
అది చూస్తే భలే సర్ప్రైజింగ్గా అనిపించిందండి. ఈ తొట్టులోను చూసారా, ఆ తొట్లు ఈ తొట్లు అప్పుడు చల్లేసారండి, మొక్కలు వచ్చేయండి. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే, గోరింటాకు మొక్కలు విత్తనాలు పెట్టినప్పుడు రావడానికి చాలా రోజులు పడుతుంది అనమాట. అది ఎంత అంటే దాదాపు 5 నెలలు అవుతుందండి. 5 నెలలకి ఇప్పుడు వచ్చి మొక్కలు ఎదుగుతున్నాయి అనమాట. ఇదిగోండి చూసారా, ఈ మందార మొక్క కూడా పౌడర్ వేసాకేనండి మొగ్గలు బాగా వచ్చాయి. చాలా రోజులు పాపం ఉన్నానా లేదా అన్నట్టే ఉన్నదండి. పువ్వులు లేవు, మొగ్గలు లేవు. బాగా పనిచేసింది అనమాట. తర్వాత కొమ్మలో నాటాను కదండి మందార కొమ్మలో, అన్ని చక్కగా చిగిరేసేయండి. ఇందులో ఎల్లో కలర్ చిన్న మందార మొక్క, ఇది కూడా కొమ్మ బాగా చిగిరేసింది, బతికిందండి. మరి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇదిగోండి, ఆ పౌడర్ వేసాక రిజల్ట్స్ వచ్చినాయి అన్నాం కదా, కొన్ని పువ్వులు అనమాట పూసినాయి. ఇంకా పూసే కానీ ఆ రోజు మాత్రం ఇవి మాత్రమే ఉన్నాయండి. ఈ లక్ష్మీ మందారం అయితే మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంటుందండి బాబు. కలర్ అయితే ఏమి, మొగ్గ పువ్వు అయితే ఏమి. సంగం పూల మొక్క కూడానండి చక్కగా చుట్టూరు విరబూసేసిందండి. త్వరలోనే గోల్డెన్ పూలు పోస్తాయి అనమాట. పక్కన రేఖ సంగం పూలు ఉన్నాయి కదండి, 2 కలర్స్, బ్లూ అండ్ పింక్. ఆ 2 కలిపేసాను కదండి అప్పుడు, ఇప్పుడు కలిసే పోస్తున్నాయి అనమాట. ఎంత బాగున్నాయో చూసారా. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టి, నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.